ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ నిర్వహణ స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. జూన్ 4న నిర్ణీత సమయానికి గంట ముందుగా కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలి. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు స్పష్టీకరణ. సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని మెగా సర్వీస్ ప్రాజెక్టులను చేపడతాం. లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ వెల్లడి. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన తొలి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎన్ఐసి సెంటర్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డి, ఇతర నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించిన తొలి దశ ర్యాండమైజేషన్ నిర్వహణ జరిగిందన్నారు. జూన్ 4న నిర్వహించే ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సుమారుగా 997 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం నుంచి సార్వత్రిక ఎన్నికలు 2024పై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డి, ఇతర నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, తుని ఆర్ఓ కేవి రామలక్ష్మి, ప్రత్తిపాడు ఆర్ఓ ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్ఓ ఇట్ల కిషోర్, పెద్దాపురం ఆర్ఓ జె సీతారామారావు, కాకినాడ పట్టణం ఆర్ఓ జె వెంకట్రావు, జగ్గంపేట ఆర్ఓ ఎం శ్రీనివాసరావు, టిపిఓ పి త్రినాథ్, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ కు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో కౌంటింగ్ సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు 1961 యాక్ట్ ప్రకారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ఆమోదంతో కౌంటింగ్ ఏజెంట్లను నియమించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఫారం 18 పూర్తి చేసి ఇవ్వాలన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి తరపున ప్రతినిధిగా వ్యవహరించే కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు. ఆర్ఓలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడి కార్డులు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డు ఆర్ఓలకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ దొర తదితరులు పాల్గొన్నారు. వారు మా ఎదురుగా సెక్షన్ 128కి సంబంధించిన డిక్లరేషన్ మీద వారి సిగ్నేచర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు. కాబట్టి అందరు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆ రోజు ఉదయం 6 గంటలకే కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్ వద్దరికి అందరు కూడా చేరాల్సిందిగా కోరుతున్నాం. వారందరికీ కూడా ఏ కౌంటింగ్ టేబుల్ దగ్గర వారు ఉండాలి అనేది కౌంటింగ్ టేబుల్ కూడా ఇండికేట్ చేస్తూ
ఏ క్యాండిడేట్ తాలూకా కౌంటింగ్ ఏజెంట్ అనే విషయాన్ని కూడా ఇండికేట్ చేస్తూ వాళ్ళకి బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళందరూ కూడా ఆయా కౌంటింగ్ టేబుల్స్ దగ్గర వాళ్ళు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్ని అపాయింట్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ని మార్చుకునేటట్టు వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆ రోజు కౌంటింగ్ వచ్చేదానికి గాను ట్రాఫిక్ రద్దీని ఇతర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసు వారు కొన్ని సూచనలు చేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా అందరూ కౌంటింగ్ ఏజెంట్లు ఫాలో అయ్యి పోలీసు వారికి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఏదైతే కార్యాలయం ఉన్నట్టు నిబంధనలు ఏమైతే ఉన్నాయో జిల్లా యంత్రాంగానికి కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ కార్పొరేషన్ లోని సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుందని, ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దునని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సోమవారం నాటికి ఈ సమస్యను పరిష్కరించి యథావిధిగా జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రిజిస్ట్రేషన్ అప్రూవల్స్ కాకినాడ పబ్లిక్ హెల్త్ సెక్షన్లో చేయడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల సిఆర్ఎస్ సిస్టమ్, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రస్తుతం కొంచెం మెయింటెనెన్స్ కారణాల చేత ఒక 1 వీక్ పాటు చాలా స్లోగా ఉన్నది. దానివల్ల అందరికీ కూడా కొంచెం ఇచ్చే సర్వీసెస్లోని అంతరాయం ఉంది. దాన్ని ఒక 1 వీక్లో దీన్ని అంతా కూడా పూర్తిగా రిస్టోర్ చేయడం జరుగుతుందండి. సో దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఒక 1 వీక్లో మళ్ళీ యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే మీకు ఇన్ టైం సర్వీసెస్ ప్రొవైడ్ చేసాము అదేవిధంగా నెక్స్ట్ వచ్చే సోమవారం నుంచి మీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మేము దయచేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని ఏడాది పొడుగునా మెగా సర్వీస్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ చార్టర్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ రామ్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో త్వరలో నిర్వహించనున్న క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన లోగోను క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ రూపొందించగా పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావులు ఆవిష్కరించారు. క్లబ్ చార్టర్ నైట్ ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ ను క్లబ్ సీనియర్ సభ్యులు జిఎల్ జగన్నాథరావు, జీవీఎస్ గాంధీజీ, కర్రి భామిరెడ్డి, పులవర్తి సీతారామమూర్తి కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావులు మాట్లాడుతూ క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడవునా మెగా సర్వీస్ ప్రాజెక్ట్స్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ, నేరళ్ల మురళీకృష్ణ, ఎంవీఆర్ మోహన్ కుమార్, దంగేటి సతీష్, జీవీఎస్ గాంధీజీ, పేకేటి వెంకటేశ్వర్లు, కొల్లేపల్లి మురళీకృష్ణ, కరుటూరి శ్రీనివాస్, బాదం కృష్ణారావు, పులవర్తి కుమార్, ఎన్ గణేష్, బాదం కుసుమ, బొల్లప్రగడ పద్మాక్షి పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. హైటెక్ బస్ షెల్టర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. అలాగే మెగా సర్వీస్ ప్రాజెక్ట్స్ అంటే ఉదాహరణకి 60 వెరైటీలు అంటే కుట్టు మిషన్ 60 ఇవ్వగానే అలాగే వెట్ గ్రైండర్స్, కుట్టు మిషన్లు, ట్రైసైకిల్స్, క్యాలిపర్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని వెరైటీస్ 60. అలాగే ఆ రోజున కొంతమందికి చెప్పల్స్ ఇవ్వచ్చు, బియ్యం బస్తాలు ఇవ్వచ్చు. 60 వెరైటీస్తో కార్యక్రమం. 60 into 60 చేయలేము. కారణం ఏంటంటే కుట్టు మిషన్లు 60 కూడా చాలా అయిపోతుంది. అలాగే మెగా మెడికల్ క్యాంప్ ఒకటి పెడతాం ఇక్కడ కానీ, లేకపోతే క్లినికల్ ల్యాబ్లో కానీ మనం అక్కడ ప్లాన్ చేస్తాం. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ మినిమం 60 ఇచ్చేట్టు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి చేద్దాం. అలాగే మెగా గేమ్ షో ఈ మధ్య పెట్టాం కదా, ఆహా అయిన తర్వాత ఓహో పెట్టాం, తర్వాత ఏహే కూడా పెడదాం. ఖచ్చితంగా ఒక మెగా గేమ్ షో పెడదాం. మరి ఈ 7 ప్రోగ్రామ్స్ పెడదాం. ఇంకా దీన్ని కూడా చిన్న ఇంక్లూడ్ చేసి చాలా బాగా చేయాలి. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటటువంటి, ఉదాహరణకి ఇస్త్రీ బళ్ళు కూడా ఇద్దామని ఒక ఐడియా ఉంది. ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి బళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నది. అలాగే మనం కూడా అది రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి టెలిఫోన్ బిల్ ఎక్కువ వచ్చిందనో, లేదా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ఫాలో అవుతారు. అలాంటి అందరం వాళ్ళకి కొంతమంది వైట్ రేషన్ కార్డు ఉండకపోవచ్చు, వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇస్తారు. అలాంటి వాళ్ళని కొందరు వాళ్ళు కొద్దిగా బతికి చెండి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం సెలెక్ట్ చేసి మన చాకలి వాళ్ళకి ఇస్త్రీ బళ్ళు అలాంటివి కూడా ఇద్దాం. ఇలాంటి కొత్తగా ప్లాన్ చేయండి. మీరు కూడా మీటింగ్ పెడతాం కాబట్టి జనరల్ బాడీ ఇంకోటి దాంట్లో సలహాలు ఇవ్వండి. ఇవన్నీ వచ్చిన వాళ్ళకి మీ అందరికీ తెలియజేయడానికి చిన్న ప్రయత్నం చేశాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. జన సైనికులకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ వెంకట్రామపురానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం లక్ష్మణరావు ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి జారిపడి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన నాయకులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులతో కలిసి శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కండేపల్లి నూకరాజు, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, జవ్వాది ప్రసాద్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మత్స అప్పాజీ, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, మురాలశెట్టి సునీల్, పాటంశెట్టి చిన్నబాబు, సలాది లక్ష్మీనారాయణ, సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చెందినటువంటి శీలం లక్ష్మణరావు ఇటీవల కాలంలోనే చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి మరణించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ తరఫున వీరి కుటుంబానికి వేళ అండగా నిలబడడం ఉద్దేశంతో వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వీరి కుటుంబానికి మేము ఒకటే మాట చెప్తున్నాం, జనసేన పార్టీ ఎప్పుడు కూడా వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆపదలు ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టదు. వారి కుటుంబాన్ని మేము వెన్నంటూ ఉంటాం. వారికి అన్ని రకాలు కూడా మేము సహాయం చేస్తాం, సపోర్ట్ చేస్తామని, అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వీరికి బాసటగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కాకినాడ నగరంలో స్థానిక 29వ వార్డు కొయ్యవారి వీధిలో బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ పాల్గొని లబ్ధిదారు రెడ్డి రమ్యకు ఉచితంగా కుట్టు మిషన్ అందించారు. ఈ సందర్భంగా ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు 35% రిజర్వేషన్ ఇచ్చారన్నారు. మహిళలు స్వయం ఉపాధితో వారి జీవన శైలిలో ఆర్థిక పరంగా మెరుగుపరుచుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతి వృత్తుల వారికి విశ్వకర్మ యోజన పథకంలో మహిళలు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలలో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తారని తెలిపారు. రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకువస్తారని జోషం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, శక్తి కేంద్ర ప్రముఖులు బందర్ మిఠాయి నెహ్రూ, కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి, దొడ్డి వీరేంద్ర, ముసలగంటి సురేష్, పట్నాల వీరవేణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా ఇవాళ ఒక కుట్టు మిషను ఇవాళ అందజేయడం జరుగుతుంది. 29వ వార్డులో ఇది జరుగుతుంది. రమ్య అనే ఒక అమ్మాయికి ఇవాళ కుట్టు మిషన్ ఇస్తున్నాము. మా బీజేపీ పార్టీ మరియు మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. దానికి ఎప్పుడు కూడా మన పార్టీ ముందుండాలి. ఎప్పుడు కూడా ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం కావాలన్నది మా బీజేపీ యొక్క విశ్వాసం, నమ్మకము. ఆ పద్ధతిలోనే మా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిసారి ఎప్పుడన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన చెక్క రమేష్ మరియు వీళ్ళ మిత్రబృందము, సౌత్ మండలము కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలకు స్వయం ఉపాధి, స్వయం సేవ అంటే వాళ్ళ చేతుల మీద వాళ్ళు రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి, ఆర్థిక పరంగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక శ్రీరెడ్డి రమ్య అన్న అమ్మాయికి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ అవ్వాలని ఉద్దేశం ఇచ్చింది ఇది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో 27వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ బందర్మెట్టే నెహ్రూ గారు,
అలాగే సౌత్ మండల ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గారు చెల్లూరు సెషన్ గారు, 32వ వార్డు శక్తి కేంద్ర పంపు కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి గారు, అలాగే మహిళలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సమాజ మార్పు కోరుకునే వారు ముందుగా సంఘ సంస్కరణ ఉద్యమ ప్రాధాన్యత గుర్తించాలని ప్రజా సాంస్కృతికోద్యమ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పేర్కొన్నారు. కాకినాడ కచ్చేరిపేట యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలుగు నేలపై సంఘ సంస్కరణ ఉద్యమాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముందుగా రఘుపతి వెంకటరత్నం నాయుడు చిత్రపటానికి మంతెన సీతారాం, డాక్టర్ చెలికాని స్ట్రాలిన్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీతారాం ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాం, పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట పురపాలక సంఘంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తూ మృతి చెందిన ఎం రాజశేఖర్ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామారావు తదితర మున్సిపల్ సిబ్బంది రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సామర్లకోట స్టేషన్ సెంటర్, రింగ్ సెంటర్ వద్ద ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది పేదలకు పులిహార, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, రాజశేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకొని శ్రీ సీతారామ సమేత సాయి గణపతి ఆలయంలో భక్త సమాజం ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు, డాక్టర్ సలాది హరికృష్ణ, రాంబాబు, న్యాయవాది సుంకర మహాలక్ష్మి, సత్యంశెట్టి రాజేష్లు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక వినుకొండవారి వీధిలో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజం వద్ద భక్తుల సహకారంతో భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీ సీతారామ కళ్యాణం అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయం వద్ద ప్రతి మంగళవారం అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పుట్టినరోజు మరియు పెళ్లి రోజులు జరుపుకునే వారు కూడా ఆలయం వద్ద అన్నదానం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సీతాపతి, అద్దేపల్లి రాంబాబు, సుంకర సురేష్, చికట్ల శ్రీనివాస్, చికట్ల గంగాధరం, కంచర్ల లక్ష్మి, సుంకర మాధవి, చేబ్రోలు గణేష్, వీరభద్రరావు, నల్లూరి తులసి శ్రీనివాస్, శేషగిరి, లక్ష్మి, ప్రసన్న, టిక్కు, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో శ్రీరాముల కళ్యాణం తర్వాత అన్నదానం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము పాల్గొనడం ఎంత ఆనందంగా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అన్న వితరణ జరుగుతుందండి. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. కాకినాడ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అనాథ శవాలను దహన సంస్కరణల నిమిత్తంగా ఉచితంగా శ్మశానానికి తీసుకువెళ్లేందుకు శ్రీ కండిబోయిన శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ధర్మరాజును కోరుతూ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున రిప్రజెంటేషన్ లెటర్ ను పోలీస్ అధికారులు శ్రీ మహాప్రస్థానం డ్రైవర్ కూపర్ అంబేద్కర్ కు అందజేశారు. గత 7 సంవత్సరాలుగా తాము ఈ సేవలు అందజేస్తున్నామని, మరో 5 సంవత్సరాలు ఈ సేవలను కొనసాగించడం జరుగుతుందని శ్రీ మహాప్రస్థానం డ్రైవర్ కూపర్ అంబేద్కర్ తెలియజేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ నిర్వహణ స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. జూన్ 4న నిర్ణీత సమయానికి గంట ముందుగా కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలి. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు స్పష్టీకరణ. సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని మెగా సర్వీస్ ప్రాజెక్టులను చేపడతాం. లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ వెల్లడి. కేసీసీ వార్తలు సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.